చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వారు చదురుగుడిలో చండీ హోమం నిర్వహించారు. చండీ హోమాన్ని ఋత్విక్లో సాయి కిరణ్ శర్మ మరియు టీఏఎన్ శర్మలు దిగ్విజయంగా జరిపించారు. భక్తులు 50 మంది చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఎంత విశేషమంటే విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు అనేటువంటి వాక్యం. అంటే విద్య లేని వారికి విద్యా ప్రదానం చేయటం, యశస్సు లేని వారికి యశస్సునివ్వటం, లక్ష్మీ అనుగ్రహం లేని వారికి లక్ష్మీ అనుగ్రహాన్ని ఇవ్వడం. జనం కురు, జనం అంటే ఏమిటి? ఏదో ఒకరు చేస్తున్నటువంటి కార్యక్రమం గోత్రనామాలతో చెప్పిన వారికే కాకుండా ఎవరైతే ఈ యొక్క వాక్యములన్నీ వింటున్నారో వారందరికీ కూడా విద్య, యశస్సు, లక్ష్మి, ఆయురారోగ్య, ఐశ్వర్యములన్నింటినీ కూడా అందరికీ ప్రసాదించమని అర్థం. దాంట్లో రూపం దేహి, జయం దేహి, యశోదేహి, విశోదేహి అనేటువంటి వాక్యం. అదేవిధంగా ఎవరైతే వివాహాని కోసం చూస్తుంటారో వారికి, వివాహం కాని వారు ఉంటారో వారందరికీ కూడా పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారిణి పారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవ అనేటువంటి వాక్యాన్ని ప్రస్తుతించారు. అంటే పత్ని మనోరమ అంటే ఏంటంటే ఎవరికైతే కొంతమందికి మనసులో ఇష్టమైనటువంటి వివాహం కాదో వారి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం చేత వారి ఇష్టమైనటువంటి వివాహాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా పత్ని మనోరమ అంటే విశేషమైనటువంటి ఫలితంతో చాలా విద్యావంతం యశస్వంతంగా ఉన్నటువంటి భాగ్యని ఇమ్మని అమ్మవారు కోరుకుంటాం. పత్ని మనోరమ దేహి మనోవృత్తానుసారిణి పారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవ అని అమ్మవారిని ప్రార్థన చేయడం చేత వివాహం కాని వారందరికీ కూడా వివాహాన్ని మనం ఇక్కడ కార్యక్రమం ద్వారా వారికి అవుతుంది. అదే అమ్మవారికి ఇక్కడ చూపిస్తూ చేతితో ఇచ్చారు మీకు వేసి నాలుగు భుజములు ఉన్నటువంటి ఆ దేవత ఇవన్నీ కూడా ఇమ్మని చెప్పి మనం కోరాం. అదేవిధంగా ఈ యొక్క అర్ఘ్య స్తోత్రాన్ని పారాయణం చేసి రక్త బీజ వధే దేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విశోదేహి అనే వాక్యం. అదేవిధంగా ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో, ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదో వారికి ఇక్కడ దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విశోదేహి అనేటువంటి హోమం చేస్తాం. చేసినప్పుడు ఏమైంది? దేహానికి ఏదైతే సౌభాగ్యము ఆరోగ్యము మనకు కావాలో ఆ ఆరోగ్యంతో పాటుగా ఉన్నటువంటి సుఖాన్ని కూడా ఇమ్మని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాం. విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాశ్రయం, ఎవరికైతే కళ్యాణం కావాలో వారికి. అలాగే శత్రునాశనం శుద్ధస్యేవ నిశుంభస్య అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే హోమం చేస్తారో శత్రునాశనం అనేది కలుగుతుంది. దీన్ని ప్రారంభం చేస్తూనే ఎవరైతే మహిషాసురుని యొక్క స్తుతిని ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే హోమం చేసుకుంటారో వారికి సుఖము అనేది అమ్మవారు ఇస్తుందన్నమాట. అదేవిధంగా చెప్పుకున్నప్పుడు చైత్ర పున్నమి రోజున ఈరోజు అమ్మవారికి చండీ హోమాన్ని నిర్వర్తించుకునే భక్తుల కోసం ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే వారు అనుకున్నటువంటి సమస్త కార్యములు కూడా జయమవుతాయి చైత్ర పున్నమి రోజు. చైత్రము సూర్యునికి కూడా చాలా ప్రశస్త్యమైనది. అందుచేత ఈ సంవత్సరం సూర్యుడు రాజై ఉండడం చేత ఈ యొక్క చైత్ర పున్నమి కూడా చాలా విశేషం. ఎందుకంటే చైత్రం అన్నప్పుడు సూర్యుడికి చాలా విశేషమైనటువంటిది. సూర్యుడు ఈ సంవత్సరం రాజై ఉండగా
చంద్రుడు మంత్రి ఉన్నాడు. అంచేత పున్నమి చంద్ర ప్రభావము, చైత్రం సూర్య ప్రభావం అయినటువంటి ఈ యొక్క ప్రభావం చేత చైత్ర పున్నమి నాడు ఈ యొక్క చండీ హోమాన్ని ఎవరైతే నిర్వర్తించుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క చండీ హోమంలో పాల్గొన్నారో, ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని కూడా వింటారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మనం చెప్పుకున్నట్టుగానే సమస్త కార్యజయమనికి కూడా దీన్ని ఆచరించాలి తప్పకుండా. భక్తులు ఎటువంటి సమస్య ఉన్నా చండీ హోమాన్ని ఆచరించడం ద్వారా ఇంటి దగ్గర ఆచరిస్తే ఒక ఫలితం, దేవాలయంలో ఆచరిస్తే ఒక ఫలితం, సమూహంతో ఆచరిస్తే ఒక ఫలితం ఉంది. ఆ సమయంలో ఎవరైతే ఒక చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటారో అమ్మవారి యొక్క పున్నమి రోజు వారికి అన్ని కూడా మంచి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇది నేను చెప్తుంది కాదు, ఎప్పుడో ఇది నేను రాసింది కూడా కాదు, ఋషులు రాసింది కూడా కాదు. ఇది భగవంతుడు అంటే స్వయంగా అమ్మవారే చెప్పినటువంటి విషయాలు. ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారికి స్తుతి చేస్తూ హోమాన్ని నిర్వర్తించుకుంటూ చాలా చక్కగా ఈ యొక్క ఋషి పరంపర ద్వారా మనకు వచ్చినది. అందుచేత బాలుడు పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు వచ్చేటువంటి సమస్త కార్యక్రమాల్లోనూ కూడా విద్యా ఉద్యోగ వ్యాపార అనేక విషయాల్లో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఉన్నా చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం చేత తప్పక విజయాన్ని సాధిస్తారు. అదే చెప్పిందమ్మా, నన్ను ఆశ్రయించిన వారికి వారిని ఎందు నేను ఆశ్రయించుంటాను అని చెప్పింది. కానీ భక్తులు అమ్మవారి యొక్క ఐదుతలం వారి యొక్క అనుగ్రహంలో తల్లి జై జై తల్లి జై పైడి మాంబ. ప్రథమోధ్యాయం ప్రారంభమవుతుంది. सुरासुर शिरोरन्वनिधुर्षदृणेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि स्वाहा विद्यावन्तं यस्तुं तं लक्ष्मीवन्तं जनं गुरुं रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि स्वाहा प्रचण्ड देहि दर्पघ्ने चण्डिके प्रदाजमे रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि स्वाहा चतुर्भुजे चतुर्वक्त्र संस्थिते परमेश्वरी ओम स्वाहा. ఇప్పటివరకు కూడా చండీ హోమంలో వెళ్ళడం కోసం జరిగేటువంటి గణపతి పూజ, కలశమంత్రం, కలశస్థాపన, బ్రహ్మ ఆవాహన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండీపరాదేవత అయినటువంటి దేవతని హోమంలో ఆవాహన. చండీ హోమంలో తమలపాకు, చిన్న పసుపు, చిన్న కుంకుమ, ఒక పుష్పాన్ని వేయడాన్ని ఉవాచ అంటారు. ఆ ఉవాచలు ఒక్కొక్క అధ్యాయంలో ఇంత పైన ఉంటుంది. ఈ యొక్క ప్రథమోధ్యాయంలో 14 తమలపాకులు సూచించబడ్డాయి. 14 తమలపాకుల భక్తులు చదువుకోవడం. దాని తర్వాత 6వ అధ్యాయం వెళ్ళిన తర్వాత ఈ యొక్క చండీ హోమ విశేషాన్ని మనం తెలుసుకున్నాం. జై తల్లి జై పైడి మాంబ. నమస్కారం చేసుకోండి. రాత్రి సంగీతంతో ప్రారంభమవుతుంది. తర్వాత ప్రథమోధ్యాయం ప్రారంభం.
ఖచ్చితంగా ఒక చిరుపక్క ఒక చెడుపక్క అంటే నిర్వహించండి. సరే 14ని ముగ్గురికి మంచిదే. సరే మీరు అధ్యక్ష గారు వచ్చారు అధ్యక్షులు వేయండి. ధన్యవాదాయ నమః ధన్యవాదాయ నమః చెప్పండి. నాగపత్రం జగదీష్ నామేశ్వర నాగమణ